వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టీ20 వరల్డ్ కప్ నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకంటే ముందు మనోళ్లు ఆడే మ్యాచ్లు 10 మాత్రమే. ఇందులో భాగంగా నేటి నుంచి దక్షిణాఫ్రికాతో 5 టీ20ల సిరీస్లు తలపడనుండగా మిగతా 5 మ్యాచ్లను న్యూజిలాండ్తో ఆడనుంది. దీంతో టీమిండియా తాజా సిరీస్ ను మెగా టోర్నీకి సన్నాహకంగా ఉపయోగించుకోవాలి అనుకుంటోంది. అంతేకాకుండా విశ్వకప్ కోసం చక్కటి కోర్ గ్రూప్ ను తయారు చేసుకునే ఆలోచనలో కోచ్ గంభీర్ ఉన్నాడు. ఏ స్థానంలో ఎవరు ఆడాలి, కాంబినేషన్ ఎలా ఉండాలి అనేది ఈ సిరీస్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఇక పొట్టి ఫార్మాట్ లో భారత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 8 మ్యాచ్లను నెగ్గి విజేతగా నిలిచిన టీమిండియా ఆ తర్వాత కూడా 20 మ్యాచ్ల్లో గెలిచి కేవలం 4 ఓడింది. ఈ మధ్య కాలంలో ఒక్క టీ20 సిరీస్ ను కూడా కోల్పోలేదు. ఇక ఇప్పుడు ఈ మెగా టోర్నీ ఫైనల్ ప్రత్యర్థితోనే జరుగుతున్న తాజా పోరులో బలాబలాలను సరిచూసుకోవాలి అని అనుకుంటోంది. ఇక అటు సఫారీలు పొట్టి ఫార్మాట్ లో తడబడుతున్నారు. విశ్వకప్ లో రన్నరప్ గా నిలిచాక ఆ జట్టు ఆడిన 25 మ్యాచ్ల్లో 9 గెలవడం గమనార్హం. ఆసీస్ పాక్లపై సిరీస్లు కోల్పోగా నమీబియా పైన ఓడారు. దీంతో ఈ సిరీస్ సఫారీలకు సవాల్గా మారనుంది.